పండగ కదా అని చెప్పి 3 రకాల పునుగులు చేశానండి. మజ్జిగ పునుగులు, అదే మనం చల్ల పునుగులు అంటాం కదా, చల్ల పునుగులు మామూలుగా ఆనియన్స్ ఇవన్నీ వేసి ఒకటి, ప్లెయిన్ ఒకటి చేశాను. అవి చేసేటప్పుడు 3 టిప్స్ చెప్తాను, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. అవే పెసర పునుగులతో పునుగులు పులుసు పెట్టానండి, చిన్న ఉల్లిపాయలు వేసి. ఇలా చేస్తే పునుగులు భలే పొంగుతాయండి. పాలు ఆనపకాయ ఫ్రై చేశాను, పప్పు వండానండి, మామిడికాయ పులిహోర, పానకం దేవుడికి నైవేద్యం పెట్టానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. ఈ రోజు మీ ముందుకు శ్రీరామనవమి బ్లాగ్ తో వచ్చేసి ఈ రోజు నేను చేసిన స్పెషల్స్ ఏంటి అంటే అండి, పునుగులు వేసానండి 3 రకాలు. అంటే ఒకటి ప్లెయిన్ పునుగులు, ఒకటేమో ఆనియన్స్ ఇవన్నీ వేసి ఒకటి, ఇంకొకటి ఏమో చల్ల పునుగులు అంటాం కదండి, మజ్జిగలో వేసుకుంటాం కదా, అవి చేశాను. భలే వచ్చిందండి టేస్ట్ అయితే. లాస్ట్ టైం దొబ్బెట్టాను కదా, అందుకని ఈసారైనా బాగా చేయాలని చెప్పి చేశాను. కుదిరింది ఈసారి అయితే ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇంకా దేవుడికి నైవేద్యం అయితే పానకం చేసి పులిహోర చేశానండి. ఫస్ట్ టైం నేను మామిడికాయ పులిహోర చేశాను. టేస్ట్ అయితే భలే వచ్చింది, పుల్లపుల్లగా చాలా ఎమ్మిగా వచ్చింది. నేను ఎప్పుడు చెయ్యలేదు, ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను, బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. అందరికీ తెలిసే ఉంటుందండి మామిడికాయ పులిహోర, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేసానో చూపిస్తానండి. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వద్దు. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే మాకు ఒక పెద్ద మోటివేషన్ లా అనిపిస్తుందండి, ఇంకా మంచి మంచిగా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. ఇంకా అలానే కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగోలేకపోతే బాగాలేదని చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. ఎందుకంటే నాకు మీ ఒపీనియన్ తెలియాలి. అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే అండి, మనకి సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు కానీ అది అందరూ చూడట్లేదు. అంటే నచ్చక చూడట్లేదా, వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళట్లేదా అనేది నాకు తెలియట్లేదు అనమాట. అది నాకు మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదండి, లేదంటే మీకు వెళ్తుందో లేదో కూడా నాకు తెలీదు. సో నాకు మీ ఒపీనియన్ కంపల్సరీ తెలియచేయండి, అందుకనే కామెంట్ చేయమని అడుగుతున్నాను. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. చాలా మంది కంప్లైంట్స్ ఏంటంటే నాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. మీరు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేస్తే అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ పాపప్ లో వస్తుందండి పైన స్క్రీన్ మీద. ఎందుకు ఇది ఇంత క్లియర్ గా చెప్తున్నానంటే, చాలా మంది ఏంటి నాకు ఇది కూడా తెలియదు అనుకుంటున్నావా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. అందు గురించి నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ గురించి కాదు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను హౌస్ క్లీనింగ్ అంతా చేశాను కదండి, ప్రతి పండగకి కామన్, వీక్లీ ఎలా చేసుకుంటాము. కాకపోతే పండుగ వస్తే ఏంటంటే ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తాను. కర్టెన్స్ ఇప్పుడు నేను బాత్రూమ్ కర్టెన్ ఉంది కదండి, దాన్ని నేను ఎప్పుడు బ్రష్ పెట్టే క్లీన్ చేస్తాను. యాక్చువల్గా వాషింగ్ మిషన్లో వేసేస్తే అయిపోద్ది, కానీ వాషింగ్ మిషన్లో వేస్తే ఏంటంటే అది కింద వదలట్లేదు అనమాట, అందుకని బ్రష్ కొట్టాను. తర్వాత మనకి ఎప్పుడైనా నేను ఇక్కడ చిన్న టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఆల్రెడీ మనం ఇంకొక వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాను. ఏంటి అంటే మనకి వాష్రూమ్లో మనకి ట్యాప్స్ అవి ఉంటాయి కదండి, వాటిని హ్యాండ్ వాష్ పెట్టి నార్మల్ చేతితో తుడిచేయండి, చాలా క్లీన్గా మెరిసిపోతాయి అనమాట. నేనైతే దానికి ఎలాంటి లిక్విడ్ యూజ్ చేయను, జస్ట్ హ్యాండ్ వాష్. మామూలు మీరు బ్రష్, టూత్ బ్రష్ పాడైపోయిన బ్రష్తో క్లీన్ చేసినా ఓకే, మామూలు చేతితో తుడిచేసినా ఓకే. అలా చేసేస్తే మనకి నీట్గా. నేను ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి, అంటే అందరికీ తెలిసింది, మాకు మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నా మాకు తెలియదు అనుకుంటున్నావా ఆ మాత్రం అనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒకరు నన్ను కామెంట్ చేసి అడిగారండి, దుబాయ్లో టిష్యూస్ యూజ్ చేస్తారా, వాటర్ యూజ్ చేస్తారా అని చెప్పి. మేము ఇక్కడ వాటర్, టిష్యూస్ రెండు కూడా యూజ్ చేస్తారండి. జనరల్గా మనం మాల్స్లోకి వెళ్ళినా కూడా వాటర్ ఉంటుంది, టిష్యూస్ కూడా ఉంటాయి. మనకి ఇంట్లో ఇంకా వాటర్ అంటే, కాకపోతే ఏంటంటే వాటర్కి బిల్ పే చేస్తాం అంతే. మనం అంటే ఏదైతే వాడుకుంటాం కదా, వాడుకున్న వాటర్ కూడా బిల్ చేస్తాం, తాగే నీళ్ళకి కాకుండా వాడుకునే నీళ్ళు. ఇందాక బాత్ టబ్ దగ్గర కట్టే నేను క్లీన్ చేశాను కదండి, హార్పిక్ లిక్విడ్ పెట్టి బ్రష్ తో. చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో. దుబాయ్లో మనకి ఇలాంటి బట్టల స్టాండ్లు ఉంటాయి. ఇక్కడ ఇంక ఇది ఒకటే ఆప్షన్, ఎందుకంటే తాళ్ళు అవి కట్టకూడదు, మళ్ళీ గోడ మీద కూడా వేయకూడదు. మరి నువ్వు వేసావు కదా అనుకుంటారు. స్టాండ్ ఖాళీ లేక జస్ట్ 10 minutes వేసి తీసానండి. ఈ మామిడికాయ పులిహోర నేను కొంచెం రైస్ కే చేశానండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం కదా, మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో, అనవసరంగా వేస్ట్ అయిపోద్ది అన్నట్టు తక్కువ చేశాను. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. నేను ఒక మామిడికాయ తీసుకున్నాను, భలే పుల్లగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అండి, నాకు అనిపించింది చింతపండు పులిహోర కన్నా మామిడికాయ పులిహోర చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది ప్రాసెస్ అయితే. ఈ పులిహోర ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు కదండి, నా స్టైల్లో ఎలా చేశాను నేను చెప్తాను. నేను ఏం చేశానంటే, మామిడికాయను ముందు తొక్క తీసి గ్రేట్ చేసేసుకున్నానండి, చిన్న దాంతో గ్రేట్ చేసుకున్నాను. అంటే చిన్న ముక్కలు కూడా కాకుండా బాగా చిన్న దాంతో చేశాను. మీరు చూసారు కదా, అది మొత్తం మ్యాష్ లాగా అయిపోయింది, అలా చేసుకున్నాను. తర్వాత పోపుకి మనకు కావాల్సినవి అన్నీ, వేరుశనగపప్పులు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇంకా ఎండుమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి, ఆవాలు కూడా వేసానండి, జీలకర్ర కూడా వేసాను. అవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఇంగు కూడా వేసానండి, ఇంగుతో పాటు పసుపు, సాల్ట్ వేసాను.
కొంచెం ఫ్రై చేసిన తర్వాత మ్యాంగో ఏదైతే గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదండి, మామిడికాయ తురిమి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసాను. జస్ట్ 5 minutes అంతే. ఆ మ్యాంగో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి అన్నంలో కలిపేస్తే అసలు భలే టేస్టీగా ఉందంటే పెద్దగా టైం ఏం తీసుకోలేదండి, చాలా తక్కువ టైంలో అయిపోయింది. నాకంటే అలా అనిపించింది. ఇప్పుడు చింతపండు పులిహోరతో కంపేర్ చేస్తే మామిడికాయ పులిహోర తొందరగా అయిపోయింది అనిపించింది. మరేమో ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా, ఎవరి ప్రాసెస్ వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళవి. దట్టు ఏరియాని బట్టి కూడా ప్రాసెస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదండి. మీ ఏరియాలో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మ్యాంగో పులిహోర చాలా మంది అన్నంలోనే పసుపు వేసి ఉడికించుకుంటారంటండి పులిహోరకి. నేను మామూలుగా అన్నం పెట్టేసాను, పక్కన అన్నం ఉడికేసిన తర్వాత చల్లారి పెట్టి అప్పుడు ఈ పోపు వేసి కలిపేసాను. పోపులో వేసాను పసుపు, కానీ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. పసుపు వాసన అయితే అస్సలు రాదు, ఎందుకంటే ఫ్రై చేసేస్తాం కదా ఆల్రెడీ. నేను అలా దేవుడికి నైవేద్యం తీసి పెట్టేశాను. దాంతోపాటు నేను పానకం కూడా చేశానండి. దేవుడి మట్టికే చేశాను, నైవేద్యం మట్టికి ఒక చిన్న బౌల్లో. అది సింపుల్గా చేశానండి. జస్ట్ వాటర్లో కొంచెం బెల్లం వేసి కలిపేసి కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేశాను అంతే అండి. మనకి మామూలుగా గుళ్ళల్లో ఇస్తారు కదండి, అది టేస్ట్ వేరేలా ఉంటుంది కదా. అందులో ఏం చేస్తారంటే బెల్లం, మిరియాల పౌడర్, యాలకుల పౌడర్, ఇంకా తులసాకులు కూడా వేస్తారండి. అందుకే అది చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబుగారు డ్రాయింగ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేను పెసరపప్పు 4 గంటల ముందు నానబెట్టుకున్నానండి. సరిపోదు, దానికి మించి ఎక్కువ నానబెట్టక్కర్లేదు, పెసరపప్పు కదా. శ్రీరామనవమి రోజు మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది, మా బాబుగారికి ఏమో ఆన్లైన్ క్లాస్ అండి. దాని ముందు రోజు చాలా పెద్ద వర్షం వచ్చింది కదా, మంగళవారం చాలా పెద్ద వర్షం వచ్చింది అనమాట దుబాయ్లో. ఇంక సో ఈయన ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. మార్నింగ్ ఏం చేయలేదండి, అది మామిడికాయ పులిహోర చేసి పానకం చేసి నైవేద్యం పెట్టేశాను. సాయంత్రం ఈ పునుగులు వేసానండి. మళ్ళీ పునుగులు వేసి పునుగులు కూర కూడా వండాను, కొంచెం పప్పు వండాను, ఆనపకాయ ఫ్రై చేశాను. చిన్న సైజ్ థాలీలా చేశాను అనుకోండి. ఇవి అయితే లాస్ట్ టైం చెప్పాను కదా, ఉగాది రోజు సరిగ్గా రాలేదు, మిక్సీ పెట్టడం వల్ల రాళ్ళకి వచ్చేసినాయి అన్నాను కదా. ఈసారి గ్రైండర్లో వేసాను, భలే వచ్చిందండి. అసలు ఎంత బాగా వచ్చినాయి. చల్ల పునుగులు అయితే వేరే లెవెల్. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్లో తిన్నాం చల్ల పునుగులు. ఈ పెసరపప్పుతో పునుగులు వేసినప్పుడు 2 టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే గ్రైండర్లో వేయండి, 2 ఏంటంటే పిండి తీసిన తర్వాత ఒక స్పూన్తో ఒక 10 నిమిషాలు బాగా కలపండి. అలా 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 కొడుతూ అంటే మనం బీట్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటే ఏమవుద్దంటే పిండి బాగా గుల్లబారి మనకి పునుగులు బాగా పొంగుతాయండి. ఇవి కూర వండుకున్నప్పుడు ఊరంత అవుతాయి అనమాట. చిన్న పునుగైనా కూడా సైజు పెద్దగా వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి పెరుగులో వేసుకుని పునుగులు ఉంటాయి కదా, అవి కూడా మొత్తం పడుతుంది అనమాట. అందుకని ఇలా చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను 3 రకాలు చేశాను అన్నాను కదా పునుగులు. ఫస్ట్ ఒక వాయ ప్లెయిన్ పునుగులు వేసానండి, అదేమో కూరకు అన్నమాట. ఈ పునుగుల్లో ముందు నేను ఏం కలిపానంటే అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మిక్సీ పెట్టేసి ఆ పిండిలో కలిపేసాను. అందులో ఇంకా కొంచెం సాల్ట్, వాము, జీలకర్ర కూడా వేసానండి, ఎందుకంటే అరుగుదల బాగుంటుంది వాము వేస్తే. అవి ప్లెయిన్ పునుగుల కింద వేసాను ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇంకొక వాయి ప్లెయిన్ పునుగులు వేసి అవి పెరుగులో వేసాను. పెరుగు ముందు ఆల్రెడీ పోపు పెట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొక వాయి ఏం చేశానంటే అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం స్పైసీగా వేసాను అనమాట. అలా 3 రకాలుగా చేశాను, చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఏంటి అంటే పెసర పునుగులు ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ లాగుతాయి, కానీ మరీ ఎక్కువేం కాదు. ఎలా ఉంది? మా బాబుగాడికి ఒక వాయి ప్లేన్ పునుగులు వేసాను కదా, వాడికి బాగా నచ్చినాయి, క్రిస్పీగా ఉన్నాయన్నాడు. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అండి, చల్ల పునుగులు వేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా పునుగులు వేడివేడిగా తీసి నీళ్లలో వేసుకోండి. ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చిన్న పెరుగు బిళ్ళ వేసుకొని ఆ నీటిలో వేసుకొని ఒక 5-10 seconds ఉంచి అవి తీసి అప్పుడు పెరుగులో వేయండి. మొత్తం భలే అబ్జర్వ్ చేస్తుంది, లోపలికంతా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి చాలా స్మూత్గా అవుతాయి అవి. ఇవి ఇప్పుడు వేసాక ఇలాగ ఉన్నాయా, రేపు పొద్దుటిగా చూడండి కొంతసేపు చల్లారే ఫ్రిడ్జ్లో పెడితే భలే పట్టేస్తాయి అనమాట. మొత్తం పెరుగు అంతా పీల్చేస్తుంది, అది పఫీగా అయిపోతాయి. సో చల్ల పునుగులు వేసేటప్పుడు ఈ టిప్ మాత్రం మర్చిపోకండి. మన గారెలకు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం కదా, పెరుగు వాళ్ళు వేసుకునేటప్పుడు సేమ్ ప్రాసెస్ చల్ల పునుగులకు కూడా. నాకైతే చాలా బాగా వచ్చిందండి. నేను ఎలా అయితే చేసానో అదే నేను మీతో షేర్ చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది, చాలా క్రంచీగా వచ్చింది. ఈవినింగ్ టీతో సూపర్గా ఉంటుంది. एक कप टी तुमने हमें दी, हमने पी మా వాళ్ళు ఈవినింగ్ పునుకులు తింటూ టీ తాగారు. ఆ చిన్న రీల్ ట్రై చేశారు, ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఆ తర్వాత పునుగులు ఒక వాయి తీసి పక్కన పెట్టాను కదండి, కూర వండుతాను కదా, పునుగుల కూర చాలా బాగా వచ్చిందండి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను ఈ పునుగుల కూర, మళ్ళీ ఇప్పుడే తిండు. మాకు చిన్నప్పుడు మా నాన్నగారు ఏం చేసేవారంటే, మాకు సోమవారం సంత జరిగేదనమాట, అక్కడి నుంచి పట్టుకొచ్చేవారు పునుగులు. చిన్న చిన్న పునుగులు తెస్తే ఎంత పెద్ద పెద్ద పునుగులు అయ్యేవో, భలే పొంగేవి. ఇప్పుడు అలా చెయ్యాలని ఇంటెన్షన్తోనే నేను చేశాను. లాస్ట్ టైం ఉగాది చేసినప్పుడు అయితే పాడైపోయినాయి, ఇప్పుడు మాత్రం భలే వచ్చినాయి అండి. పునుగుల కూరకి నేను చిన్న ఉల్లిపాయలు ఉపయోగించాను. మామూలు ఉల్లిపాయల కన్నా చిన్న ఉల్లిపాయలు వేసి వండితే కూర టేస్టే మారిపోద్దండి. నేను ఇంక ఇందులో ఏ మసాలా వేయలేదు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, 2 కరివేపాకు రెబ్బలు, ఇంకా చిన్న దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ, అంతేనండి. అవన్నీ వేసి మెత్తని పేస్ట్ గా చేసానండి మిక్సీ పెట్టి. దాని తర్వాత టమాటో కూడా సపరేట్ గా మిక్సీ పెట్టాను. ఫస్ట్ పోపు వేసేసి ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నానో ఆ పేస్ట్ వేసి ఫ్రై చేసేసాను. పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయ పేస్ట్ వేయించేసండి. ఇంక ఇందులో ఏం వేయలేదు, ఉప్పు, కారం, పసుపు వేసి దాని తర్వాత టొమాటో పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. పునుగుల కూరకి చింతపండు వేసుకుంటే బాగుంటుంది, అంటే పులుసులాగా పెట్టుకోవచ్చు, మీరు ఇగురులాగా పెట్టుకోవచ్చు. నేనైతే పులుసులా పెట్టాను అనమాట. భలే టేస్టీగా ఉంటుంది. అంటే కొంచెం పలచగా ఉందనుకోండి, పునుగులు బాగా పీల్చుకుంటాయి కాబట్టి టేస్ట్ అదిరిపోద్ది. నాకు చూడండి, నేను అసలు వండుతుంటే స్మెల్ అసలు భలే అనిపించింది. ఎన్ని రోజుల తర్వాత తింటున్నాను ఆ పునుగులు. ఇప్పుడు మనం వేసిన ఇంత ఉన్నాయి, అవి చూడండి కొంచెంసేపటికి ఎంత పొంగుతాయో. ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పునుగులు వేసాం కదా, అది కూడా కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు నేను ఈ చింతపండు పులుపు వేసాను అనమాట. అప్పుడు పునుగులు పొంగుతాయండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో ఉడికిపోద్ది. ఆల్రెడీ ఉడికిపోయిందే కదా. నేను జస్ట్ టేస్ట్ చేశాను, చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి, ఎలా అవుతుందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ పునుగులు చూసారో బూరిలాగా ఎలా పొంగినాయో, లోపలికి వెళ్ళిందా లేదని మీకు డౌట్ ఉంటుంది కదా, అందుకే నేను మీకు అది కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపలికంతా వెళ్ళిపోయింది ఆ జ్యూస్, మొత్తం పునుగు అంతా పట్టి టేస్ట్ ఎంత బాగుందో అసలు. నాకైతే నా చిన్నప్పుడు రోజులో గుర్తొచ్చినాయండి ఆ పునుగులు పులుసు. మా అమ్మ పెడితే, ఇంకా ఇవి నాకు కొంచెం పెద్దగా అవ్వలేదు, మా అమ్మ పెట్టినప్పుడు అయితే చాలా పెద్దవి అయిపోయాయండి. అవి అయిపోయి బాగా మెత్తగా ఉండే, మరి ఆయిల్ ఎక్కువ పీల్చేదో మరి ఏంటో, సోడా అది వేస్తారు కదా వాళ్ళు, నేను ఎలాంటి సోడా కూడా వేయలేదు ఇందులో. పప్పు ఇది ఆనపకాయ ఫ్రై, పాలు వేసి వండాను. మీలో ఎంతమంది ఆనపకాయ కూర పాలేసి వండుతారో నాకు కామెంట్ చేయండి. చాలా మందికి తెలియదు అంటే ఆనపకాయలో పాలేస్తారని. నేనైతే అలానే వండుతాను, మా అమ్మ పాలేసి వండేది, సో అలా నాకు తెలుసు. ఆ రోజు వండిన పునుగుల కూర నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కూడా పాడవలేదండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, బయటే పెట్టాను. కానీ ఇంకో మాట చెప్పడం మర్చిపోయానండి, పెసర పునుగులు తిని మళ్ళీ పెసర పునుగులు పులుసు కూడా తిన్నామంటే కొంచెం చాలా మందికి పెసరపప్పు పడదు కదా, మోషన్స్ అయ్యి అవుతాయి. అలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని తినండి. ఇంకొకటి ఏంటంటే వామును సాల్ట్ కలుపుకొని కూడా తింటే మనకి పొట్ట గురగరలాడడం అనేది ఉండదు. ఈ మజ్జిగ పునుగులు చూసారా నెక్స్ట్ డే ఎంత బాగున్నాయి, లోపలంతా పీల్ చేసింది. ఇది బ్రేక్ఫాస్ట్ పెట్టండి మా హస్బెండ్ కి నెక్స్ట్ డే మార్నింగ్. ఇదండి ఈ రోజు శ్రీరామనవమి వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.